హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ గవర్నమెంట్ జాబ్. సో ఈరోజు ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనకి సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయిన ఒక నోటిఫికేషన్. అయితే ఈ నోటిఫికేషన్ ఎంతవరకు రియల్, ఎంతవరకు ఫేక్ అనేది కూడా దాని గురించి అయితే కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్తే నోటిఫికేషన్ ఏమి ఇచ్చాడని చూసుకుంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ సిఎన్ అంటారు, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నంబర్ 3/25-4/25 అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ from eligible candidates for the following posts of non-technical popular category in the tables below. Applications must be submitted online only. For details, please refer to CN number 4/25 and CN number 3/25 listed in the official website of RRB listed at para 9 below. ఓకే, ఇంకేం చెప్తున్నాడు ఈ నోటిఫికేషన్ లో అంటే, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 30/8/25, క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 29/9/2025 అండ్ వేకెన్సీ అయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ విచ్ ఇస్ level 6 పోస్ట్, 6,235 వేకెన్సీ. స్టేషన్ మాస్టర్ విచ్ ఇస్ level 6 పోస్ట్, 5,623 వేకెన్సీ. గూడ్స్ ట్రైన్ మేనేజర్ విచ్ ఇస్ level 5 పోస్ట్, 3,562 వేకెన్సీ. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ level 5 పోస్ట్ విచ్ ఇస్ 7,520 వేకెన్సీ. Senior clerk cum typist this is also a level 5 post. Total vacancies 7,367. Okay, as a whole మనకి 30,307 వేకెన్సీ ఉన్నట్టుగా మనకైతే ఇందులో నోటిఫికేషన్ అయితే చెప్తున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్ రియలా ఆర్ ఫేక్? ఓకే, మనకి ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అయితే కనుక ఇది బాగా చక్కర్లో అయితే కొడుతుంది, బాగా వైరల్ అయిన నోటిఫికేషన్. చాలా మందికి ఎన్టీపీసీ అనేది ఒక కళ. అయితే ఇది నోటిఫికేషన్ కరెక్టా కాదా అని చాలా మంది సతమతం అవుతారు. సో ఆ విషయం గురించి అయితే నేను చెప్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడ్స్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ఏ వన్ టైమ్ మెజర్ డ్యూ టు COVID-19 పాండమిక్. ఓకే, సో ఈ సెంటెన్స్ అని చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జనరల్ గా ఈ యొక్క మెజర్ అంటే వన్ టైం మెజర్ కింద రిలాక్సేషన్ అనేది డ్యూరింగ్ కోవిడ్ టైం, అంటే మనకి అరౌండ్ 2020లో వచ్చిన నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా 19, 20, 21 ఆ పీరియడ్ లో వచ్చిన నోటిఫికేషన్ అయితే కనుక ఇట్లా 3 years ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు, అది కరెక్టే. కానీ తర్వాత ఇది ప్రస్తుతం మనం ఉన్న 2025, ఇప్పుడైతే ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వాల. మనకి ఆల్రెడీ CN 1/25 వచ్చింది లోకో పైలట్ కి, నెక్స్ట్ CN 2/2025 వచ్చింది, ఇది వచ్చేసి టెక్నీషియన్ కి. ఈ రెండు నోటిఫికేషన్ లో కూడా మనకి ఎటువంటి ఇలా లేదు. మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 3 years ఎక్స్టెన్షన్ ఉంది, రిలాక్సేషన్ అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. ఓకే, మీకు ఏజ్ లిమిట్ చూసుకోండి. సో దీన్ని బట్టి మనం దీన్ని 99% ఫేక్ అనేది చెప్పచ్చు మనం. ఓకే, దాంతోపాటుగా ఒకసారి ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చింది రియలా ఫేకా అనేది మనం ఇంకా ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే, అఫిషియల్ వెబ్సైట్, త్రూ అఫిషియల్ వెబ్సైట్ అసలు ఈ నోటిఫికేషన్ ఇచ్చాడా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి google.com వెళ్ళండి, అక్కడ రైల్వే RRB వెబ్సైట్స్ అని అయితే సెర్చ్ చేయండి. ఓకే, అలా సెర్చ్ చేస్తే మీకు రైల్వేస్ RRB వెబ్సైట్స్ అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ రైల్వే బోర్డు నుంచి ఒక డైరెక్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేమ్ ఆఫ్ RRBs, ఇందులో మీకు టోటల్ గా ఉన్న అన్ని RRBకి సంబంధించి డైరెక్ట్ లింక్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ RRB క్లిక్ చేస్తేనే డైరెక్ట్ గా మీకు లింక్ వెళ్ళిపోతుంది. సో CN అంటేనే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. ఓకే, అంటే ప్రతి RRB వెబ్సైట్ లో కూడా డిస్ప్లే చేస్తారు, దట్ ఈస్ మ్యాండేటరీ. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఏదో ఒక RRB వెబ్సైట్ లో అయితే మనకి డిస్ప్లే చేసేవాళ్ళు కదా. మీరు కావాలంటే చూడండి ఒకసారి. ఫర్ సపోజ్ నేను RRB అహ్మదాబాద్ వెళ్తున్నా, దీంట్లో ఎగ్జామ్ అప్డేట్స్ లో CN 2/25 అండ్ CN 1/25 ఉంది, కానీ CN 3/25 అండ్ CN 4/25 లేదు. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ లేదు కాబట్టి. అండ్
అజ్మీర్ కూడా చూద్దాము. అజ్మీర్ కూడా మీరు చూస్తే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 2025లో కేవలం 2 నోటిఫికేషన్ మాత్రం కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి CN 1/25, దిస్ ఇస్ ఫర్ లోకో పైలట్. CN 2/25, దిస్ ఇస్ ఫర్ టెక్నీషియన్. ఈ 2 నోటిఫికేషన్ తప్పించి వేరే ఇంకా ఏ నోటిఫికేషన్ కూడా లేవు. అంటే CN 3/25 అండ్ CN 4/25 అనేది పక్కాగా 99% ఫేక్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో అయితే ఈ నోటిఫికేషన్ పడొచ్చా పడకపోవచ్చు అంటే దేర్ ఆర్ ఛాన్సెస్, హై నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ దట్ ఇన్ కమింగ్ ఫ్యూచర్ లో అంటే నియర్ గా ఇది పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆల్రెడీ పడిపోయిందంటే కనుక డెఫినెట్లీ అది లేదు. ఓకే, అంటే 99% ఇది ఏదైతే ఉందో, ఓకే, ఇది వచ్చేసి ఫేక్ అనమాట. ఓకేనా, ఈ నోటిఫికేషన్ 99% ఇది ఫేక్. ఇంకా దీని యొక్క నోటిఫికేషన్ రియల్ గా వస్తే కనుక ఖచ్చితంగా నా ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తూ ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఇంకా మంచి వీడియోస్ అయితే నేను తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, నా ఛానల్లో ఇక నుంచి ప్రతిరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వస్తాయి. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.